రైతులకు కనీసం గన్ని బ్యాగులు కూడా సరిపడా పంపిణీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సరైనన్ని గన్ని బ్యాగులు సరఫరా చేయాలని, పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒడ్లు రోడ్ పోడితే ఆడికి మొత్తం వీడియో తీసి పెట్టమంటే పెడతాం. సంచులు మాట ఒక వచ్చి రాదు మేము అంటున్నారు. రేపు వస్తాయి అంటున్నారు సంచులు. ఇదివరకు సంచులు లేవు, వర్షాలు వచ్చే కాలం అయింది. లంచర్లకి వెళ్ళి ఓలా గుమ్మరిస్తే ఓలా పడి పోయినా ఇవి కూడా అదే పరిస్థితి అవుతుంది. అదే అవుతుంది. రైతులు లేనికి దిబ్బలు పెడుతున్నారు. 43 కేజీలు అండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో లారీ వస్తుందంట. 43 కేజీలు తీస్తా అంటే ఒక ప్యాకెట్ దగ్గర 43 కేజీలు అయితే ఒక క్వింటల్ కాడ ఎన్ని కేజీలు అవుతున్నాయి? 9 కేజీలు అవుతుంది. ఒక క్వింటల్ కాడ 9 కిలోలు దోసుకుంటే రైతులు ఎట్లా బతకాలి? ఆల్రెడీ 4 నెలల నుంచి వెళ్ళి పంట వేసి ఆల్రెడీ పులసిల్లాము. మళ్ళా నెల రోజుల నుంచి వెళ్ళి కళాలు వచ్చినాము. ఇప్పుడు 15 రోజులు అయింది సంచులు వేసి ఇంతవరకు పోతలేవు సంచులు. దయచేసి ఇక్కడ కలెక్టర్ని పోలేపల్లి అక్కింపేట మధ్యలో చౌరస్తాల ఎల్లవ గుడి దగ్గర కలెక్టర్ని ఇక్కడ రప్పించి వడ్లని అన్నింటినీ రైస్ మిల్కి తోలియగలరని కోరుతున్నాం.